ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలుగు సంవత్సరాది శుభవేళ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారికి ఉగాది ఆస్థానం, బంగారు వాకిలి చెంత పంచాంగ పఠనం. పుష్పశోభితం ఇల వైకుంఠం, తిరుమలలో తెలుగు సంవత్సరాది అలంకరణలు. సకల గుణాభిరామునికి పల్లకి ఉత్సవం, తిరుపతి కోదండరామాలయంలో ఉత్సవ వైభవం. శ్రీనివాసమంగాపురంలో ఉగాది ఆస్థానం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో పంచాంగ పఠనం. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరాదిని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనంపై, శ్రీ విశ్వక్సేనుల వారిని తిరుచుపై ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాళ్వార్లకు అభిముఖంగా వేంచేపు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్ద జేయర్ స్వామి, చిన్న జేయర్ స్వామి, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఇతర అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభం ప్రదక్షిణగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం పురాణ పండితులు పంచాంగ పఠనం చేశారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు ఏకాంతంగా ఆస్థానం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఉగాది ఆస్థానము చాలా అత్యంత వైభవంగా అర్చకులు, జీయంగారులు అంతా కలిసి చేయటం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా స్వామివారిని ఈ దేశము, రాష్ట్రము, ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. ఇల వైకుంఠం ఇంద్రలోకాన్ని తలపిస్తోంది. అంబరాన ఉన్న అమరావతి నగరానికి మించి అద్భుత ఆధ్యాత్మిక సౌగంధాలతో పరిమళిస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆనంద నిలయం పుష్ప తోరణాలతో శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మహాద్వారం మొదలు ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలు, అద్దాల మహాల్, దేవదేవుని సన్నిధికి తరలివెళ్లే మార్గంలో నిర్మితమైన వివిధ మండపాలు, అయోధ్య రామయ్య నవధాన్యాలతో మత్స్యావతార స్వరూపం, అలాగే కృత, త్రేత, ద్వాపర యుగాల అలంకరణతో పాటు పలు దేవతామూర్తుల కళారూపాలు ఇలా ఒక్కటేంటి ఎటు చూసిన ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పువ్వుల నందనవనమే మనకు గోచరిస్తోంది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ల మేళవింపులతో వంపులు తిరిగిన కళా నైపుణ్యంతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. వేలాడే ద్రాక్షగుత్తులు, ఇతర ఫలాల గజిబిజి అల్లికలు, చెరుకుగడలు, మామిడి తోరణాలు, పూబంతుల మాలలు, అరవిరిసిన అరటి మొక్కలు, కొబ్బరి బొండాల అందాల అమరికలు చూడాలేగాని కన్నులకు ఇంపుగా, మనసుకు సొంపుగా తిరుమల శ్రీవారి ఆలయం తెలుగు సంవత్సరాది శుభవేళ భక్తులకు మధురానుభూతులను పంచుతోంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం, డైరీ, క్యాలెండరు, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. పల్లకి ఉత్సవంలో జగద్రక్షకుడు జగన్మోహనంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం ఉదయం స్వామివారికి పల్లకి ఉత్సవం జరిగింది. స్వర్ణాభరణాలు, మణిమయ హారాలతో దేదీప్యమానంగా అలంకృతులైన శ్రీ కోదండరామస్వామివారు పల్లకీపై వేంచేసి పూజలందుకున్నారు. అనంతరం భక్తుల జయ శ్రీరామనామ స్మరణలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి పల్లకి ఉత్సవం తిరుపతి పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది. కరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడితడే కాంగవీరుడు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై సీతమ్మ వారిని, శ్రీ కోదండరామ స్వామి వారిని, శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్పం, కలశారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం తులసి మాలలను సమర్పించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను పూర్తి చేశారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రజిత పద్మపీఠం విరాళంగా అందింది. ముంబైకి చెందిన టీవీ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు సుమారు 5 కేజీల బరువైన 4,37,000 రూపాయల విలువైన ఈ పద్మపీఠాన్ని ఆలయ సూపరింటెండెంట్ రమేష్కు మంగళవారం అందజేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు పట్టు వస్త్రాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయంలోని ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను అందజేసి ఆస్థానం సమర్పించారు.
ఈ సందర్భంగా అర్చకులు బాలాజీ రంగాచార్యులు పంచాంగ పఠనం చేశారు. యుగము అనేటటువంటిది సంవత్సరానికి మొదలుగా ప్రతిపాదిస్తుందిట. అందుకనే ఉగాది నక్షత్ర గమనానికి సంవత్సర గమనానికి ప్రప్రథమంగా ఈ రోజును ఎంచుకోవడానికి గల కారణం కూడా ఏంటి అంటే మనకి సంవత్సరంలో మనందరికీ సంబంధించిన పర్వదినాలు ఎన్నో ఉంటాయిట. మొట్టమొదటిగా వచ్చేటటువంటి సంక్రాంతిని, అలానే గొప్పగా చేసుకునేటటువంటి శ్రీరామనవమి, అంత 10 రోజుల పాటు జరిగేటటువంటి వసంత నవరాత్రులతో పాటు మనకి దసరా జరిగేటటువంటి నవరాత్రులు, ఇటువంటి రోజులని కాకుండా మనం పాటించే విధానము, మనం ఆచరించేటటువంటి గమనము, మనం ఆరాధన చేసేటటువంటి దైవము చాలా ముఖ్యంగా చెప్పబడింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మంగళవారం ఉదయం శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం తిరునగరి వాసులను అలరించింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంక్షేమం సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ముందుగా ప్రముఖ వైఖానస ఆగమ పండితులు వేదాంతం విష్ణు భట్టాచార్యుల వారి నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు జరిపి ఉగాది ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేదాంతం విష్ణు భట్టాచార్యులు పంచాంగ పఠనం చేశారు. మన చెవురిచ్చింది ఎందుకంటారండి, మంచిని వినాలి. నోరిచ్చింది ఒక మంచి భగవంతుణ్ణి స్తుతించటానికి, కళ్ళిచ్చింది భగవంతుడిని చూసి ఆనందించటానికి. అట్లా మన ఇచ్చేటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడికే పూర్తిగా అంకితం చేయాలి. భగవంతుడికే అంకితం చేస్తూ ఈ శాస్త్రాలన్నీ కూడా విని ఆ శాస్త్ర జ్ఞాన పరంపరని మనం అవగాహన చేసుకొని ముందుకు నడవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుందిట ఈ పంచాంగ శ్రవణం గనక వింటే. ప్రభవాది 5 సంవత్సరాలుగా విభాగం చేశారు. సంవత్సరం, పరివత్సరం, ఇదావత్సరం, ఇదివత్సరం అని. ఈ 5 సంవత్సరములలో ఇప్పుడు ఇజ్యదేవతాగముగు 8వ యుగమున 3వది యగు ఇదావత్సరమున నామము గల ఈ క్రోధినామ సంవత్సరము అనల దేవతాకమైనందున తిలదానము విశేష పుణ్య ఫలప్రదము. ఈ సంవత్సరంట తిలదానం చెయ్యాలట. తిలదానం గనక చేస్తే విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుంది అని కూడా మనకు శాస్త్రవచనం. అదేవిధంగా ఈరోజు మనం ఒక్కసారి చూస్తే 6:07 సూర్యోదయం, 6:21 సూర్య అస్తమయం. తమిళంలో 27వ తేదీ, తర్వాత ఇంగ్లీష్ లెక్క ప్రకారం ఏప్రిల్ 9, 2024 మంగళవారం. క్రోధినామ సంవత్సర చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శాలిశకం 1946, కల్యబ్దములు 5125, ఇంగ్లీషు 2024. చైత్రశుద్ధ పాడ్యమి రాత్రి 10:14 వరకు ఉంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఉగాది ప్రసాదాన్ని స్వీకరించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తోంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సుగంధాలతో పరవశించింది. అమావాస్య సందర్భంగా చిన్న అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. స్నానపీఠంపై ఇరు దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని, వేరొక పీఠంపై ఆళ్వార్లను వెంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధనతో వైదిక పూజలు పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో లోక కళ్యాణార్థం చండీ హోమం జరిగింది. సోమవతి అమావాస్య సందర్భంగా ముందుగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, నవగ్రహ మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ ధారణ తదితర కార్యక్రమాలను సంకల్ప పూజలతో పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో పాల్గొన అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక మండపంలో కలశ స్థాపన, కలశారాధన జరిపి హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. ఆపై అగ్ని ప్రతిష్ఠతో సకల సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పపూర్వకంగా శ్రీ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపి కర్పూర హారతులు అందజేశారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో వాహన సేవలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సకలాభరణ భూషితంగా జగన్మోహిని రూపంలో దివ్యంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం ఆలయ వీధుల్లో పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తెగడ గ్రామంలో వేంచేసిన పురాతన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పురాతన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవతి అమావాస్యగా పేరొందిన ఫాల్గుణ మాసం అమావాస్యను పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ వీరభద్ర స్వామివారికి అర్చకులు అభిషేక సేవను నిర్వహించారు. గణపతి ఆరాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం జరిపారు.
ఆపై అలంకరణ హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో ఫాల్గుణ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ భద్రేశ్వర స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను జరిపారు. ఆపై గణపతి ఆరాధనతో స్వామివారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, ఫల రసాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం శ్రీ భద్రేశ్వర స్వామివారిని అలంకరించి ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మహిషాసురమర్ధిని సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో గంగా మహిషాసురమర్ధిని సమేతంగా శ్రీ కాశీ విశ్వేశ్వరుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయబద్ధంగా క్రతువులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వర పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ చేశారు. ఆపై పరమేశ్వరుడి భక్తుడు నందీశ్వరుని సన్నిధిలో సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి హారతులు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో వేంచేసిన శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం మాస శివరాత్రి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరమశివుడికి పుష్పార్చన సేవ సుగంధ శోభితంగా జరిగింది. ముందుగా శ్రీ కోటిలింగేశ్వరుడికి అర్చకులు నిత్య పూజలను జరిపి అలంకారాలను చేశారు. ఆపై స్వామివారికి మల్లెపూలతో కన్నుల పండుగగా పుష్పార్చన సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం ఐదుగుళ్లపల్లిలోని పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి అభిషేకాలు మంగళకరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెంచేపు చేసిన అర్చకులు విఘ్నాధిపతి ఆరాధన, సంకల్ప పూజలను పూర్తి చేసి అభిషేకాలను జరిపారు. అలాగే నందీశ్వరుణ్ణి సుందరంగా అలంకరించి పూజలు చేశారు. ఆపై గర్భాలయంలోని శ్రీ పార్వతీదేవిని కుంకుమార్చనలతో సేవించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 61,920 మంది భక్తులు దర్శించుకున్నారు. 17,638 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,55,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.